మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పోలీసులపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి యొక్క 4వ పార్ట్నర్ గా పోలింగ్ రోజున ఏపీ పోలీసులు చేరి ఫైట్ చేసిన విజయం సీఎం జగన్ అంటూ ఎక్స్ వేదికలో కామెంట్ పెట్టారు అంబటి. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం ఆయన స్క్రీన్ లో. కొద్ది రోజులుగా వైసీపీ నేతలు పోలీసులను కార్నర్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా చేరారు. అంబటి రాంబాబు పెట్టినటువంటి ట్వీట్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. కూటమిలో 4వ పార్ట్నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినప్పటికీ కూడా జగన్ అన్నదే విజయం అంటూ కూడా పెట్టినటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. మన స్క్రీన్ లో చూస్తున్నాం కదా అంబటి రాంబాబు పెట్టినటువంటి ట్వీట్. కూటమిలో 4వ పార్ట్నర్ గా పోలింగ్ రోజున ఏపీ పోలీసులు చేరి ఫైట్ చేసినా కూడా జగన్ అన్నదే విజయం అంటూ చెప్తున్నారు. ఏదైతే పోలింగ్ జరిగినప్పటి నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, చెప్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కావచ్చు, లేదంటే ముఖ్య సలహాదారులు కావచ్చు, చెప్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. పోలీసుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు, అధికారులను మార్చేశారు, ఈ విధంగా. సో ఇప్పుడు అంబటి రాంబాబు ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, ఏంటి అంబటి రాంబాబు ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. 4వ పార్ట్నర్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉంది వైసీపీనే, వాళ్ళే అధికారంలోకి వస్తారని చెప్తున్నప్పటికీ ఇక ట్వీట్ ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమదంతా కూడా ప్రతిపక్ష పాత్ర అయిపోయింది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా నాయకత్వం, పోలీసుకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రతిపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసమే కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ చేరిన తర్వాత పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అధికారులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విషయం, అధికారులను బెదిరించి రేపు అధికారంలోకి వచ్చేది కూటమే కాబట్టి వచ్చిన తర్వాత మీకు ఇబ్బందులు ఉంటాయన్నటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసి అధికారులను తమ వైపు తిప్పుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి నాయకత్వం అంతా పోలీసులు తమ వైపు తిప్పుకుంది. అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే గొడవలు చేసినా, ఘర్షణలు చేసినా, దాడులకు పాల్పడినా కూడా పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుంది. పోలింగ్ రోజు కూడా పోలింగ్ బూతుల్లో కనీసం ఎవరిని కూడా నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకోలేదు. పోలింగ్ బూతులు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. ప్రధానంగా పల్నాడు లాంటి ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఆ ఘర్షణలో పోలింగ్ బూత్ లో ఒక పోలీస్ అధికారి కూడా, ఒక పోలీస్ స్టాఫ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్స్, కొన్ని వీడియోస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సేకరించింది. సో అందులో భాగంగానే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు మద్దతు ఇచ్చింది. అందులో భాగంగానే 4వ పార్ట్నర్ గా పోలీసుల్ని అభివర్ణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి సపోర్ట్ చేసింది. అందులో భాగంగానే వాళ్ళు 4వ పార్ట్నర్ గా జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా రేపు జరిగేటువంటి కౌంటింగ్ లో 4వ తేదీన వెల్లడయ్యేటువంటి ఫలితాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధీమాని మంత్రి అంబటి రాంబాబు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా పూర్తిగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి పోలింగ్ జరిగిన తర్వాత కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన, అభ్యర్థుల అభ్యర్థుల కుటుంబ సభ్యులపైన దాడులు చేయడం, రక్తపాతం సృష్టించడం, అదేవిధంగా పెట్రోల్ బాంబులు వేయడం వంటి సంఘటనలు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పోలీసుల మద్దతుతోనే జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల, పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల జరిగినటువంటి పరిణామాలు కాబట్టి ఇవంతా కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు చక్ర తిప్పుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారు. సో అందులో భాగంగానే పోటీకి తర్వాత, ఏదైతే పోలింగ్ తర్వాత కూడా ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కనీసం ఎవరో స్పందించట్లేదు. కేసు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరో కేసులకు సంబంధించిన నమోదుకు కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇన్ని కుట్రలు జరుగుతున్నా ఎలక్షన్ కి, పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా విజయం సాధించేది జగన్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక ధీమాని వ్యక్తం చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాజకీయ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి 4వ తేదీ, జూన్ 4వ తేదీకి జరిగేటువంటి కౌంటింగ్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.